హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అయితే నేను మీకు దుబాయ్లో ఒక బెస్ట్ విజిటింగ్ ప్లేస్ని అయితే చూపించబోతున్నాను. ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందండి. ఇంకా ఈ ప్లేస్లో మనం ఏమేం చూడొచ్చు, ఇంకా ఏం రైడ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా మీకైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంట్రీ అనేది ఫ్రీ ఉందా, పార్కింగ్ ఫ్రీనా, ఇవన్నీ కూడా వీడియో మధ్యలో నేనైతే మొత్తం చెప్తూ ఉంటాను. మీరైతే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మీరిచ్చే ఒక్క లైక్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఇంకెన్నెన్నో వీడియోస్ పెట్టడానికైతే హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అంటే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు క్లిక్ చేశారంటే మన వీడియోస్ అన్నీ కూడా మీకు ఈజీగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి మన ఛానల్ని ముందుకు నడిపిస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇవాళ వీడియో విషయానికి వచ్చేసినట్లయితే ఇవాళ నేను మీకు చూపించబోయే ప్లేస్ ఏంటంటే దుబాయ్ క్రీక్ హార్బర్. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అది. ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం మొత్తం కూడా ఇలా వాక్ చేస్తూ ఈ ప్లేస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనం ఇక్కడ బోట్ రైడ్ అది కూడా చేయొచ్చు. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఇవైతే అబ్రా బోట్స్ అంటే ఆర్టీఏ బోట్స్ అండి. ఈ గవర్నమెంట్ బోట్స్కి అయితే ప్రైస్ వచ్చేసి 2 dirhams ఉంటుంది. మనకి ఇప్పుడు ఇక్కడ దుబాయ్ క్రీక్ హార్బర్ నుంచి ఫెస్టివల్ సిటీ సైడ్కి వెళ్ళొచ్చు, అలాగే జెద్దా సైడ్కి వెళ్ళొచ్చు. 2 ఏరియాస్కి అయితే బోట్స్ అవైలబుల్ ఉన్నాయి. బోట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 2 dirhams, అంటే మనకి ఇండియా కరెన్సీలో వచ్చేసేసి 44 రూపీస్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. మేము కూడా టికెట్ తీసుకుని ఇక్కడ క్యూలోనే వెయిట్ చేస్తున్నామండి ఈ బోట్ రైడ్కి అయితే వెళ్ళడానికి. ఇంకా మేమైతే ఫెస్టివల్ సిటీ సైడ్ వెళ్దామని చెప్పేసి టికెట్ తీసుకుని అలా క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ అయితే ఒక బోట్ వచ్చింది, ఇంకా అది ఫుల్ అయిపోయిందని చెప్పేసి కరెక్ట్గా మా వరకు రాగానే స్టాప్ చేశాడు. మేమైతే ఇంకొక బోట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి చూసారు కదా బుర్జ్ ఖలీఫా కూడా ఎంత బాగుందో. మనం అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ వరకు వాక్ చేసుకుని వెళ్ళాము అంటే అక్కడ నుంచి బుర్జ్ ఖలీఫాది సన్సెట్ వ్యూ అయితే చూడొచ్చండి. సన్సెట్ వ్యూ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఈ దుబాయ్ క్రీక్ హార్బర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఈ సన్సెట్ వ్యూని అయితే మిస్ అవ్వరు. బుర్జ్ ఖలీఫా సన్సెట్ వ్యూ అని చెప్పేసి ఈ వ్యూ పాయింట్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. ఇంకా మనకి దుబాయ్ క్రీక్ హార్బర్కి ఏంటంటే ఎంట్రీ అనేది ఫ్రీ అండి. మనకి ఏమి టికెట్స్ అవి ఏం తీసుకోనక్కర్లేదు. ఇంకా పార్కింగ్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫ్రీనే ఉంది. మెరీనా పార్కింగ్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మనం కార్ పార్క్ చేసుకున్నామంటే ఫ్రీ పార్కింగ్ అండి. పార్కింగ్కి కూడా మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మేమైతే ఇంకా బోట్ కోసం అది వెయిట్ చేస్తూ ఉంటే సన్సెట్ వ్యూ అయితే మిస్ అయిపోతాము, బుర్జ్ ఖలీఫా సన్సెట్ వ్యూ అని చెప్పేసి. ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసి ఇలా వాక్ చేస్తూ బుర్జ్ ఖలీఫా సన్సెట్ వ్యూ చూడటం కోసం అయితే ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. అలా వెళ్తుంటే అక్కడక్కడ కిడ్స్ కోసం అయితే ఇలా చిన్న ప్లే ఏరియాస్ లాంటివి పెట్టారు. ఒక సైడ్కి అయితే గ్రీన్ గ్రాస్ అది, అక్కడ ఫ్లెమింగోస్ అవి అలా డిజైన్ చేసి పెట్టారు. ఆ వ్యూ కూడా బాగుంది. ఇక్కడ గ్లోబ్ చూడండి ఫ్లవర్స్ తోటి ఎంత బాగుందో కదా. ఇంకా మేమైతే ఇప్పుడు ఆ సన్సెట్ వ్యూ పాయింట్ చూడటం కోసమని వస్తూ ఉన్నాము. ఇక్కడైతే ఈ కార్నిష్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ ఏరియా కూడా ఎంత ప్లెజెంట్గా ఉందో, హ్యాపీగా మంచిగా అసలు ఈ దుబాయ్ క్రీక్ హార్బర్కి వచ్చినట్లయితే ఈ వ్యూ పాయింట్ని చూడొచ్చు, అబ్రా బోట్ రైడ్ చేయొచ్చు. ఇంకా ఫెస్టివల్ సిటీ సైడ్ మేము ఎందుకు వెళ్దాము అనుకున్నామంటే అక్కడ ఈవినింగ్ 8 o'clock అయితే ఒక లైట్ ఫౌంటైన్ షో ఉంటుందంట, వాటర్ ఫౌంటైన్ షో లైట్స్ తోటి. అది కూడా చాలా బాగుంటుంది అన్నారు. సో మేము అందుకోసం అని చెప్పేసి ఫెస్టివల్ సిటీ సైడ్ అయితే వెళ్దాము అని అయితే అనుకున్నాము. ఇంక ఇక్కడ చూడండి ఈ కార్నిష్ వ్యూ ఎంత బాగుందో. అసలు దూరంగా ఉన్న బిల్డింగ్స్ అయితే చిన్న స్టిక్స్ లాగా ఉన్నాయి. అక్కడ బుక్ షేప్లో కనిపిస్తున్నదైతే లైబ్రరీ. ఇప్పటి వరకు మేము కూడా వెళ్ళలేదు. నెక్స్ట్ టైం లైబ్రరీని విజిట్ చేసినట్లయితే నేను మీతో ఆ వీడియోని అయితే డెఫినెట్గా షేర్ చేసుకుంటాను, మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంక ఇక్కడ మేమైతే ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ అలా చూసుకుంటూ చిన్నగా అయితే ఈ సన్సెట్ అంతా ఎంజాయ్ చేస్తూ అలా బ్రిడ్జ్ పైకి అయితే వెళ్తూ ఉన్నాము.
అసలు బుర్జ్ ఖలీఫా అంటేనే వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ కదా, చాలా ఫేమస్. ఇంకా బుర్జ్ ఖలీఫా సన్సెట్ వ్యూ అనేది ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. అసలు నార్మల్గానే దుబాయ్లో అయితే సన్సెట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. చాలామంది అయితే సన్ రైజ్ సన్సెట్ వ్యూ చూడటం కోసమే డెజర్ట్ సఫారీ అటు సైడ్ అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మేము కూడా ఈ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి చుట్టూ చూస్తుంటే ఈ క్రీక్ హార్బర్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది బెస్ట్ విజిటర్స్ వాక్ అనమాట. ఇప్పుడు మేము వచ్చింది ఒక సైడు, ఇంకా అటు సైడ్ వెళ్ళామంటే ఇంకా అటు సైడ్ కిడ్స్ కోసం ప్లే ఏరియాస్ అవి కూడా ఉన్నాయి. అటు సైడ్ వ్యూ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మేమైతే ఇక్కడ పైకి రీచ్ అయిపోయాము, బ్రిడ్జ్ పైకి వ్యూ చూడటానికి. ఇక్కడ దూరంగా వాటర్లో అయితే ఈ అబ్రా బోట్స్ వెళ్తూ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా మేము కూడా ఈ బోట్లో వెళ్ళడానికనే టికెట్ తీసుకున్నాము, కానీ వ్యూ మిస్ అయిపోతామని చెప్పేసి ఇటు సైడ్ అయితే చూడటానికి వచ్చాము. ఒక్కసారి మనమైతే చుట్టూతా ఈ దుబాయ్ క్రీక్ హార్బర్ వ్యూని అయితే మొత్తం చూసేద్దాము. వ్యూ చూసిన తర్వాత మీరు కూడా అంటారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అని. నాకైతే వ్యూ చాలా చాలా నచ్చింది. చుట్టూ బిల్డింగ్స్, మధ్యలో ఇలా సీ, ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ, ఆ పక్కనే బుర్జ్ ఖలీఫా. అసలు చూడటానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే ఇక్కడ ఈ వ్యూ ఇదంతా చూసేసి నెక్స్ట్ అయితే కొంచెం సేపు ఇక్కడ క్రీక్ హార్బర్లో ఏముందో అలా చూసేసి ఫెస్టివల్ సిటీ సైడ్ అయితే ఆ ఫౌంటైన్ షో కోసం అయితే వెళ్దాము అని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా, మాలాగా వచ్చిన విజిటర్స్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఆ వ్యూ పాయింట్ అనేది చూడటానికి ఈ బ్రిడ్జ్ మీద నుంచి కనిపిస్తే వ్యూ పాయింట్ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చాలా మంది అయితే వ్యూ పాయింట్ చూడటానికి రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. అందులో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్ అన్నీ ఉన్నాయి. అసలు ఇక్కడ నుంచి ఈ హార్బర్ వ్యూ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలానే ఈ కార్నిష్ వ్యూ, ఈ సన్సెట్ వ్యూ ఇదంతా కూడా ఇక్కడ బాగా మెయిన్గా ఫేమస్ అన్నమాట. సో ఇదైతే బెస్ట్ విజిటర్స్ వాక్ కూడా. ఇక్కడ ఈ ప్లేస్ చూడటానికి అయితే చాలామంది అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఆర్టీఏ బోట్స్ కాకుండా సపరేట్గా వేరే బోట్స్ కూడా ఉంటాయండి, ప్రైవేట్ బోట్స్. అవైతే 80 dirhams అబోవ్ అలా కాస్ట్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో అయితే అప్రాక్సిమేట్గా 2000 రూపీస్ అలా ఉంటుంది. అదే కాకుండా ఇంకా కాయాక్ కూడా చేయొచ్చు. ఈ కాయాకింగ్ చేసే బోట్స్ కూడా ప్రైజెస్ అవి డిఫరెంట్గా ఉంటాయి. మేమైతే ఈవినింగ్ 3-3:30 ఆ టైంలో అయితే ఈ ప్లేస్కి వచ్చాము. ఇదంతా వాక్ చేస్తూ కాసేపు అలా చూసాము. కిడ్స్ కూడా బాగా కొంచెం సేపు అయితే అలా ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత అయితే ఇక్కడ ఈ సన్సెట్ వ్యూ దగ్గరకు వచ్చేసి సన్సెట్ వ్యూ కూడా చూసాము. అసలు ఈ బిల్డింగ్స్ కూడా చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నిజంగా సీ మధ్యలో ఇంత హైట్ ఉన్న కన్స్ట్రక్షన్స్ చేయడం అనేది నిజంగా వీళ్ళకే సాధ్యమేమో. అలానే విజిటింగ్ ప్లేసెస్ అయితే ఎన్ని క్రియేట్ చేస్తారో. మనం దుబాయ్లో విజిటింగ్ ప్లేసెస్ అనేవి ఎంత చూసినా కూడా ఇంకా 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 అనేవి ఉంటూనే ఉంటాయి. అసలు దుబాయ్ అంటేనే విజిటింగ్ ప్లేసెస్కి చాలా ఫేమస్ కదా. సో ఇక్కడ మనం ఈ ప్లేస్ చూసాము, ఇంకా మనకి కొన్నే ఉన్నాయి చూద్దాము అని చెప్పేసి అనుకునే లోపే ఇంకా చాలా మనకి తెలియని విజిటింగ్ ప్లేసెస్ అయితే ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. అసలు ఇది నిజంగా దుబాయ్ అంటేనే వింతలు విశేషాలు, ఈ అద్భుతమైన విజిటింగ్ ప్లేసెస్కి అయితే పెట్టింది పేరు. మేమైతే ఇంతకుముందు చాలాసార్లు ఈ క్రీక్ హార్బర్ గురించి విన్నాము. సరే వెళ్ళొచ్చు అనుకున్నాము, కానీ ఇవాళ వచ్చి చూసిన తర్వాత అయితే నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది ఏరియా. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ ఏరియాని విజిట్ చేసిన తర్వాత. మేమైతే ఇక్కడ ఈ సన్సెట్ వ్యూ అదంతా చూసిన తర్వాత నెక్స్ట్ అయితే కిడ్స్కి స్నాక్స్ అది తినిపించేసి ఇంకా ఇటు సైడ్ మొత్తం ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామన్నమాట సన్సెట్ వ్యూ తోటి. అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఈ హార్బర్ దగ్గర బోట్స్ అవి ఉంటే కొంచెం అదంతా చూసేసి నెక్స్ట్ అయితే ఇంకా ఈ బోట్ రైడ్కి అయితే వచ్చాము. మళ్ళీ ఫెస్టివల్ సిటీలో వాటర్ ఫౌంటైన్ షో ఉంది కదా లైట్స్ తోటి, అది మిస్ అయిపోతామని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇక్కడికైతే వచ్చేసి ఇప్పుడు బోట్కి అయితే వెళ్తూ ఉన్నాము. మేము యాక్చువల్గా ఫస్ట్ మేము అలా క్యూలో నిల్చున్నప్పుడు అయితే చిన్న బోట్స్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో పంపిస్తూ ఉన్నారు అందరినీ. ఇప్పుడు మేము కొంచెం లేట్గా వచ్చాం కదా, మేము వచ్చే టైంకి అయితే ఈ చిన్న బోట్లు అనేది వేరే ఏరియాకి అయితే ఉందంట. సో ఇప్పుడు మేము వెళ్తున్న ఏరియా ఫెస్టివల్ సిటీ సైడ్ అయితే పెద్ద బోట్ ఉందన్నమాట. సో దాంట్లో అయితే మమ్మల్ని పంపించారు. ఈ బోట్లో అయితే చిన్న బోట్లో అయితే మనం ఒక 10 ఫ్యామిలీస్ అలా వెళ్ళొచ్చు, కానీ ఈ పెద్ద బోట్లో అయితే చాలా పెద్దదన్నమాట. చాలా మందిని
అన్నీ ఒక్కటేసారి పంపించేశారు. అక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మేము అనుకున్నాము చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుందేమో ఈ బోట్ కోసమని. కానీ అస్సలు అంత టైం వెయిట్ చేయకుండా ఒక్కసారి చాలామందిని అయితే పంపించేశాడు. ఇంక ఇది మేము బోట్కి అలా వెళ్తూ ఉన్నాం కదా, బోట్లోకి వచ్చిన తర్వాత అయితే ఈ వ్యూ అన్నమాట మొత్తము. అసలు ఆ బుర్జ్ ఖలీఫా వ్యూ, అక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ వ్యూ, ఇదంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. మరి ఇదంతా కూడా చూసిన తర్వాత మీరైతే మన వీడియోని లైక్ చేయకుండా అలా వెళ్ళిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. ఇంక ఇప్పుడు బోట్ లోపల కూడా ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. చాలామంది కూడా కూర్చోవచ్చు. మోర్ దాన్ 100 మెంబర్స్ అయితే ఎట్ ఏ టైం వెళ్ళొచ్చు. ఇంక ఇక్కడ నేనైతే ఫస్ట్ రోలో ఫస్ట్ కూర్చుందామని అయితే వెళ్ళబోయాను. అక్కడ వేరే వాళ్ళు కూర్చున్నారు. ఇంకా ఆ రోలో ఇంకొక్కటే సీట్ ఖాళీ ఉందన్నమాట, థర్డ్ సీట్. ఇంకా సో విండో సైడ్ వ్యూ ఉన్నది సీట్స్ దొరికాయని చెప్పేసి అయితే ఫస్ట్ వెళ్ళేసి కూర్చున్నాము. ఎందుకంటే మనం మిడిల్ రోలో కూర్చుంటే విండోలో నుంచి వీడియో తీసుకోలేము కదా. సో అందుకని చెప్పేసి అయితే విండో సైడ్ వ్యూ ఉన్న సీట్స్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాము. ఇంకా మా బాబు అయితే ఫస్ట్ నుంచి బోట్ ఎక్కక ముందు నుంచి కూడా అలా ఓపెన్ ఉన్న చిన్న బోట్ వద్దు, ఇలా పెద్ద బోట్ కావాలి, పెద్ద బోట్ కావాలంటే మేము చెప్పామన్నమాట. అది కాదు, మనం చిన్న బోట్లోనే వెళ్తున్నామని. కానీ వాడి విషయం ట్రూ అయింది. ఫైనల్గా ఇలా హ్యాపీగా వాడనుకున్నట్లుగానే ఈ పెద్ద బోట్లో అయితే వెళ్తున్నాము. ఒక్కసారి బోట్ లోపల చూసేయండి వ్యూ అంతా ఎలా ఉందో. ఇంకా ఇక్కడ నుంచి చూసామంటే బోట్లో నుంచి నేను వ్యూ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ బయట అయితే ఈ సీ మధ్యలో ఎవరో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారండి బోట్లో. చాలా బాగుంది. ఇంక ఇప్పుడు వ్యూ అయితే చూసేద్దాము. మనం ఫెస్టివల్ సిటీ సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. అసలు ఇప్పుడే కొంచెం ఈవినింగ్ అవుతుంది. లైట్స్ అన్నీ కూడా ఆన్ అయ్యాయి. చూడండి ఈవినింగ్ టైం కూడా ఈ వ్యూ ఎంత బాగుందో. అసలు మార్నింగ్ కూడా బాగుంటుంది, ఈవినింగ్ అయితే ఈ దుబాయ్లో వ్యూ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్, అంతా లైట్స్, దాంతో ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ బుక్ షేప్లో కనిపిస్తుంది కదా, ఇది లైబ్రరీ. నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. ఇది కూడా మేము ఇంకా విజిట్ చేయలేదండి. నెక్స్ట్ టైం విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఆ వీడియోని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఈ బిల్డింగ్ చూడండి ఎంత పొడవుగా, అసలు ఎలా ఉందో. ఒక సన్నటి స్టిక్ లాగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ బ్లూ కలర్ లైన్ లాగా కనిపిస్తున్నదైతే ఇంకొక బ్రిడ్జ్ అన్నమాట. ఇంకా మేము ఫెస్టివల్ సిటీ అయితే రీచ్ అవుతూ ఉన్నాము. ఇక్కడ ఏదో ఫౌంటైన్ షో అది కనిపిస్తూ ఉందన్నమాట. ఇలా ఫౌంటైన్ అయితే వాటర్ ఫౌంటైన్ అలా వస్తూ ఉంది, పింక్ కలర్ లైట్స్ తోటి బాగుంది. ఇంకొక కొంచెం సేపు అయితే ఫెస్టివల్ సిటీ రీచ్ అయిపోతాము. ఈ ఫెస్టివల్ సిటీ వ్యూ కూడా భలే బాగుంది కదా. ఇంక ఇప్పుడు ఫెస్టివల్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఫెస్టివల్ సిటీలో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఈ వాటర్ ఫౌంటైన్స్ ఉంది కదా లైట్స్ తోటి, ఆ షోని అయితే చూసాము. డైలీ అయితే ఈవినింగ్ 8 o'clock అయితే ఈ షో ఉంటుంది అని అన్నారు. ఇది కూడా ఫ్రీనేనండి. ఇక్కడ మనం ఏమీ కూడా టికెట్స్ అవి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మేము ఆ షో అంతా చూసిన తర్వాత అక్కడే పెట్రోల్ షో అని చెప్పేసి కిడ్స్కి ఏదో జరుగుతూ ఉందంట. మేము మా బాబుని తీసుకెళ్దామని చూసాము, కానీ అప్పటికే టికెట్స్ అన్నీ ఓవర్ అని చెప్పారు. మీరు ఆన్లైన్లో కూడా చూసి బుక్ చేసుకుంటే బుక్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ ఒక టెస్లా కార్స్ది ప్రమోషన్ జరుగుతూ ఉంది. ఆ టెస్లా కార్స్ది కూడా అదంతా లోపలికి వెళ్ళేసి మా కిడ్స్ అక్కడ చూశారు, కార్లో ఎక్కి ఎంజాయ్ చేశారు. ఇంకా ఆ తర్వాత అయితే మేము మళ్ళీ అగైన్ దుబాయ్ క్రీక్ హార్బర్ సైడ్కి వెళ్ళడానికైతే టికెట్స్ తీసుకున్నాము. ఇది కూడా అబ్రా బోటేనండి. ఇందాక మీకు చెప్పాను కదా ఓపెన్ బోట్ చిన్నదని. ఇప్పుడైతే ఆ బోట్లో క్రీక్ హార్బర్ సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా 2 dirhams టికెట్స్, అంటే పర్ హెడ్ 2 dirhams. మనకి ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 44 rupees అనమాట. నేను ఫెస్టివల్ సిటీది లైట్ షో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే టెస్లా కార్స్ది కూడా వీడియో నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా అయితే మీరు చూడండి. ఇక్కడ ఇప్పుడైతే మనం క్రీక్ హార్బర్ సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. ఈ బోట్ అంతా కూడా ఎలా ఉంది, బోట్లో మొత్తం అనేది మీతోని వ్యూ షేర్ చేస్తున్నాను. చూడండి బోట్ లోపల ఎలా ఉంది, ఇంకా బోట్లో నుంచి చూస్తే బయట వ్యూ అనేది ఎలా ఉంది మొత్తం మీకైతే వీడియోలో చూపిస్తున్నాను. చూడండి మార్నింగ్ టైంలో వ్యూ అంతా ఒకలా ఉంది, ఈవినింగ్ అయితే లైటింగ్స్ తోటి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ బోట్లోకి ఎక్కిన తర్వాత వీళ్ళైతే కిడ్స్కి జాకెట్స్ అవి ప్రొవైడ్ చేశారు. కిడ్స్ని అయితే అట్లా కంప్లీట్ ఓపెన్ ఉన్న సైడ్ ఎడ్జ్ సైడ్ అయితే కూర్చోబెట్టడానికి ఎలో చేయలేదు. కిడ్స్ జాకెట్స్ అవి వేసుకున్న తర్వాత కిడ్స్ని అయితే ఒక పక్కకి కూర్చోబెట్టమని చెప్పారు.
సో మేమైతే అలా కూర్చోబెట్టాము. ఈ నైట్ టైం అయితే లైటింగ్స్ తోటి ఈ బిల్డింగ్స్ వ్యూ అంతా చూడండి, భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇదంతా ఒక పార్ట్ అయితే ఇక్కడ వీళ్ళు దూరంగా మీకు కనిపిస్తూనే ఉంది కదా, అలా చెట్లను కూడా మంచిగా షేప్స్తోని కట్ చేసి ఆ ట్రీస్కి కూడా వీళ్ళు లైటింగ్ పెట్టేసి ఆ ఏరియా అంతా ఇంకా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. దుబాయ్లో ఈ ఒక్క ఏరియానే కాదండి, మనం ఏ ఏరియా చూసినా కూడా వీళ్ళు లైటింగ్స్ తోటి ఇలా బాగా డెకరేట్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కూడా డేట్ ట్రీస్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి. ఆ డేట్ ట్రీస్ అన్నీ కూడా వరుసగా అలా ఉంటాయి. వాటికి కూడా వీళ్ళు బ్యూటిఫుల్గా అయితే లైటింగ్స్ తోటి బాగా డెకరేట్ చేస్తారు. ఇందాక మనం వెళ్ళింది అయితే బుర్జ్ ఖలీఫా సన్సెట్ వ్యూ చూడటానికి వెళ్ళాం కదా, అటు సైడ్ ఉన్నదంతా బుర్జ్ ఖలీఫా సన్సెట్ వ్యూ పాయింట్, కార్నిష్ వ్యూ అంటే సీ వ్యూ బిల్డింగ్స్ అదంతా కదా. ఇప్పుడు ఇటు సైడ్ అయితే మనం ఇంకొక సైడ్ అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మనమైతే అబ్రా బోట్ నుంచి అయితే బయటికి దిగుతున్నాం అన్నమాట, ఫెస్టివల్ సిటీ నుంచి క్రీక్ హార్బర్ సైడు. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి బుర్జ్ ఖలీఫా. ఇది వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అనమాట, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనము. ఇది వచ్చేసి లైటింగ్స్ తోటి చూడండి అంత దూరం నుంచి కూడా మనకి ఎంత బాగా కనిపిస్తుందో. లైట్స్ అవి కూడా వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా పెట్టారో. మేము ఇంకా హార్బర్ సైడ్ రాగానే ఇంకొక సైడ్ అయితే వాక్ చేస్తూ ఏముందో చూడటానికి వెళ్దాం అనుకున్నాము. మేము అలా బోట్లో నుంచి రాగానే ఇక్కడైతే ఒక సింగింగ్ షో స్టార్ట్ అయింది. ఇతనైతే సింగింగ్తో పాటు ఇంకా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ కూడా అది కూడా యూస్ చేస్తూ సాంగ్స్ని అయితే సింగ్ చేశాడు. గిటార్ చాలా బ్యూటిఫుల్గా ప్లే చేశాడు ఇతను. బేబీ కామ్ డౌన్ ఆ సాంగ్ ఒకటి, ఇంకా బేబీ షాక్ డుడ్డు అని చెప్పేసి కిడ్స్ని కూడా ఆ మ్యూజిక్ తోటి అయితే భలే బాగా ఎంటర్టైన్ చేశాడు. అందరినీ కూడా చీరప్ చేశాడు. ఇతనికి కూడా అందరూ చక్కగా ఇతనితో పాటే సింగ్ చేస్తూ చాలా ఎంకరేజ్ చేశారు. షోను అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా సింగ్ చేశాడు. ఇవన్నీ కూడా షార్ట్స్ అనేవి ఇక్కడ పెడితే మనకి కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. నేను అందుకని చెప్పేసి నెక్స్ట్ షార్ట్లో అయితే ఇతని సింగింగ్ వీడియోస్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూసేయండి. ఇలా ఈ మ్యూజిక్ షో ఎంజాయ్ చేసిన తర్వాత ఆ పక్కనే వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, అలా వాటర్ ఫౌంటైన్ దగ్గర కిడ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఈ వాటర్ ఫౌంటైన్ కూడా చూడండి లైట్స్ తోటి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. మేమైతే కిడ్స్కి ఎక్స్ట్రా డ్రెస్సెస్ అవి ఏం తీసుకురాలేదు, స్విమ్మింగ్ డ్రెస్సెస్ కూడా తేలేదు. సో అందుకని చెప్పేసి వాటర్లోకి అయితే వెళ్ళనివ్వలేదు. మేము ఇక్కడికి వచ్చే ముందే చాలామంది కిడ్స్ అయితే ఇక్కడ ఆడుకుంటూ కనిపించారనమాట వాటర్తోని. మేమైతే మా కిడ్స్ని అయితే అలా దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేయండి అని చెప్పాము, దగ్గరికి అయితే వెళ్ళనివ్వలేదు. ఇంకా ఇక్కడ ఈ లైట్స్ తోటి ఈ షో అది అంతా కూడా చాలా బాగుంది. ఈ లైట్ షో ఇదంతా ఎంజాయ్ చేసిన తర్వాత మా బాబాయ్ అయితే ఇంకా అటు సైడ్ ప్లే ఏరియా ఉంది అని చెప్పేసి ఇందాక చెప్పాము. సో ఇంకా అటు సైడ్ అయితే వెళ్దామని అడిగితే ఇంకా అటు సైడ్కి అయితే మూవ్ అయ్యాము. అలా వెళ్తూ ఇంక ఇదంతా వ్యూని చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈవినింగ్ టైం కొంచెం కేవ్స్ అవి ఉన్నాయి, అక్కడే కొంచెం స్నాక్స్ అది తినేసేసి ఇంకా ఇటు సైడ్కి వచ్చాము. ఇంకొక సైడ్ వస్తే ఇక్కడ మొత్తం ఈ పొడవు అంతా ఇవే మొత్తం కూడా కిడ్స్ కోసం అయితే అక్కడక్కడ ప్లే ఏరియాలు చాలా ఉన్నాయన్నమాట, ఇలా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. మా బాబు అయితే ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ అలా చిన్నగా వచ్చాము. చాలామంది అయితే ఇక్కడికి పప్పీస్ని కూడా తీసుకొచ్చారనమాట. మా చిన్న బాబు అయితే ఆ పప్పీస్ తోటి అలా ఆడుకుంటూ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా చివరి వరకు అయితే అలా వ్యూ చూస్తూ వెళ్ళాము. ఇంక ఇక్కడ చివరిలో అయితే ఫ్లెమింగోస్, వాటితోని గ్రీన్ గ్రాస్లో ఫ్లెమింగోస్ అనమాట, ఆ వ్యూ కూడా బాగుంది. వాటితోటైతే అక్కడ చాలా బాగా పెట్టారు. ఇక్కడ చూడండి మనం ఫొటోస్ అవి దిగడానికి కింద ఆరెంజ్ కలర్లో అయితే ఇవి పెట్టారు. ఇంకా ఆ దూరంగా బిల్డింగ్స్, లైటింగ్స్ ఇదంతా అయితే బెస్ట్ విజిటర్స్ వాక్ అని చెప్పొచ్చండి ఈ ఏరియాని. ఇంక ఇలా కిడ్స్ అయితే ప్లే ఏరియాలో ఆడుకుంటూ కనిపించారు. ఇంకా మేమైతే ఇంకా చివరి వరకు వెళ్ళేసి చూసాము. అటు సైడ్ వెళ్ళినట్లయితే ఇంకొక బ్రిడ్జ్ అది కూడా ఉంది. సో మేమైతే ఇంకా ఇదంతా తిరిగేసరికి మాకు ఇంకా చాలా టైర్డ్ అయినట్లు అనిపించింది. అటు సైడ్ ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేను మీకు ఆ వీడియో షేర్ చేస్తాను. అటు సైడ్ మేము కూడా వెళ్ళలేదు. ఇంక ఇక్కడ ఐ లవ్ యుఏఈ అని చెప్పేసి ఇంకా బ్యూటిఫుల్గా ఇంకొకటి కూడా ఉందండి వ్యూ పాయింట్. అక్కడ కూడా దానిలో చాలామంది ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇంకా టోటల్గా ఈ దుబాయ్ క్రీక్ హార్బర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళాలనిపిస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. నేను ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఐ లవ్ యుఏఈ అని, అది కూడా ఇదనమాట. ఈ దుబాయ్ క్రీక్ హార్బర్కి అయితే ఫ్రీ ఎంట్రీ అండి, ఫ్రీ పార్కింగ్. నేను వీడియో మధ్యలో మీకు అంతా చెప్పాను.
చెప్పాను. అలాగే ఇక్కడ ఏమేం చేయొచ్చు అనేది మొత్తం కూడా మీతో షేర్ చేశాను. సో వీడియో మొత్తం అయితే మీరు చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలాగే ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ముందున్న వీడియోస్ని కూడా మీరు డెఫినెట్గా విజిట్ చేయండి. మీకైతే అన్నీ కూడా నచ్చుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.